హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నవంబర్ 3 మండే రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని పపాయ అయితే కట్ చేశాను. ఒక్క సీడ్ కూడా లేకుండా భలే ఉండింది. ఇలా క్లీన్గా అయితే ఉండిందనమాట. డాడీ బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి డాడీకి అయితే కట్ చేసి వచ్చేసాను. డాడీ తినేసి వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు నేను తినేస్తా. ఒక్క సీట్ కూడా లేదనమాట. చాలా చాలా ఫ్రెష్గా ఉంది. భలే తీయగా తీయగా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ చివరి ఉన్నది మొక్కలు ఓన్లీ సెంటర్ పార్ట్ మాత్రమే మిగిలింది. ఆల్రెడీ హాఫ్ అయితే అయిపోయింది, ఇంకొక హాఫ్ ఉంది. ఇదిగోండి, హాఫ్ అయితే అయిపోయింది, ఇంకో హాఫ్ ఉంది. దీనికి ఇలా మూత కోర్లించి పెట్టాను మా మహిగాకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి. ఇదైతే ముక్కలేదన్నమాట, అందుకే దీన్ని ఇలా వదిలేసా. ఫస్ట్ లేచిన వెంటనే రైస్ అయితే పెట్టేశాను. ఈరోజు డాడీ భోజనానికి రానంట, నాకు మా అయ్యగారికి మాత్రమే. సో ఇంక ఇప్పుడు నేను ఇది తినేసాను కాబట్టి టిఫిన్ ఏం చేయట్లా. నైట్ రైస్ కొంచెం మిగిలింది, దీన్ని మా వాడికి పులిహోర అయితే చేసేస్తాను. ఇప్పుడు చింతపండు పులిహోర చేస్తాను. నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ పులిహోర చేసేదాన్ని, అది తక్కువ టైం పట్టేది. ఇంకా నిమ్మకాయలు లేవు కాబట్టి చింతపండు పులిహోర అయితే చేసేస్తాను. దానికి కావాల్సిన గిన్నె కూడా ఇక్కడ పెట్టేసుకున్నా. ఈరోజు నేను కూడా బయటకు వెళ్ళాలి, అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ సెక్షన్ ఇవన్నీ ఏం పెట్టుకోవట్లేదు. ఇదిగోండి, ఇంకా చింతపండు పులుపు అయితే తీసేసుకుంటున్నా. కొంచెం రైసే కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇంక పోపు సామాన్లు అన్నీ కూడా తీసుకున్నాను అనమాట. రైస్ కూడా కొంచెం మెదిపేసి పులిహోర అయితే చేసేస్తాను. రైస్ పెట్టాను కదా, అయిపోయిందనమాట. దమ్మకు పెట్టా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంక ఇదంతా కూడా చేసేసి మా అమ్మగారికి వేడి నీళ్ళు పెడతా. రైస్ తీసేసిన వెంటనే వేడి నీళ్ళు పెట్టేస్తాను. మా అమ్మగారిని అయితే స్నానం చేపించి తీసుకొచ్చానండి. సాక్స్లు అంతా కూడా వేసేసాను. పులిహోర కూడా చేస్తాను అనమాట. వాడికి అయితే తినిపించేస్తున్నాను. నేను అదంతా కూడా ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడే టైం వచ్చేసి 8-10 అయిపోయింది అనమాట. 8-10 అయిపోయిన తర్వాత నేను బ్లాగ్ షూట్ చేద్దాం, పులిహోర రెసిపీ షేర్ చేద్దాం, ఇవన్నీ కుదరవు కదా. అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే నేనే చేసేసాను. ఇంక వీడిని ఇంకేముంది, వీడికి జడలు వేయాలి, అలాగే బెల్ట్ ఇంకా టై వేసి షూ వేసి రెడీ చేసేయడమే. రైస్ ఏమో ఈరోజు పొటాటో ఫ్రై చేస్తాను అనమాట. నేను అది కూడా ఏమి షూట్ చేసుకోలేదు, పొటాటో ఫ్రై చేస్తాను. ఆ పొటాటో ఫ్రైతో పాటు కొంచెం పెరుగు అయితే కూడా పెడతాను అనమాట. స్నాక్స్కి వచ్చేసి పొమ్మగ్రానేట్ పపాయనా ఓకే, మా వాడికి పపాయ కావాలంట. ఇంకా ఎలాగా కట్ చేసి ఉంది కదా, అదైతే పెడతాను. మా మహిగాని అయితే స్కూల్కి పంపించేసానండి. టైం వచ్చేసి 9 అయింది. హడావుడిగా ఇంకా వాడికి జల్లేసేసిన తర్వాత వ్లాగ్ షూట్ చేద్దాం అనుకునేసరికి వాడు మళ్ళీ ఇలా లాగేసుకున్నాడు పిలక. అది మళ్ళీ ఊడిపోయింది. ఈలోపు వ్యాన్ వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా మళ్ళీ ఆ పిలక అంతా వేసేసి వాడిని అయితే పంపించాను. ఇంకెప్పుడు నేనైతే టిఫిన్ చేస్తాను. తినగా మిగిలిపోయిన పులిహోర అనమాట. ఇది నేను కొంచెం తీసుకున్నా, ఇంక ఇది అది కలుపుకొని నేను తినేస్తాను. అలాగే పెరుగన్నం కలిపాను అనమాట, ఇది కొంచెం ఉంది, ఇది అది కలిపి తినేస్తాను. ఫస్ట్ పులిహోర అయితే తెచ్చుకున్నాను, దాని తర్వాత అది పెరుగన్నం తెచ్చుకొని తింటాను. పులిహోర మొత్తం కంప్లీట్ చేస్తానండి. ఇంక ఇది మా అయ్యగారి కోసం చేసిన పెరుగన్నం. ఇంకొంచెం పెరుగు వేసుకుని మా అయ్యగారి కోసం చేసిన పొటాటో ఫ్రై కొంచెం మిగిలింది, కొంచెం వేసేసుకుని పెరుగన్నం తినేస్తాను. అప్పుడు ఈ గిన్నెలన్నీ కడిగేస్తాను. ఫ్రై చేసుకుని తెచ్చేసుకున్నా. ఇంక పెరుగన్నంలో పొటాటో ఫ్రై కలుపుకొని తినేసి అప్పుడు పనులు స్టార్ట్ చేసుకుంటా. మొత్తం పెరుగన్నం క్లీన్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు గిన్నెల సంగతి చూడాలి. ఫస్ట్ ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసి ఇవన్నీ కడిగేస్తా. చెత్త అంతా కూడా ఇక్కడ ఉంచాను, మొత్తం ఈగలన్నీ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ బయట పడేసి ఇవన్నీ కడిగేయాలి.
షింక్లో గిన్నెలన్నీ కూడా కడిగేసాను. గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా అయితే చేస్తాను అనమాట. నేను మార్నింగ్ మా అయ్యగడ కోసం రైస్ చేశాను కదా, అది మిగిలితే ఈ గిన్నెలోకి అయితే తీసేసి మూత వేసి పెట్టేశాను. ఇంకా కౌంటర్ టాప్ మీద ఏమీ లేవు, మొత్తం కడిగిన గిన్నెలన్నీ కూడా ఇవన్నమాట. నైట్ చికెన్ కర్రీ చేశాను కదా, అది కూడా ఉంటే తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను చికెను. ఇంకా ఆఫ్టర్నూన్కి నాకు అదే అనమాట, చికెన్ కర్రీ. నాకు డాడీ భోజనానికి రారు కాబట్టి నేను తినేటప్పుడు వేడి చేసుకుంటా. ఈ పపాయ వచ్చేసి లోపల పెట్టేశాను. ఈవినింగ్ వచ్చేసాక వాడికి కట్ చేసి ఇద్దామని చెప్పి. పొమగ్రనేట్ అయితే హాఫ్ కంటే 3/4 పెట్టాను వాడికి. ఈ 1% నేను ఉంచుకున్నాను అనమాట నేను తినడానికి. అంటే ఆడ బాక్స్లో సరిపోయేంత, వాడికి సరిపోయేంత. మార్నింగ్ నుంచి టీ కూడా తాగల నాకు, కానీ హెడేక్ రావట్లేదు. కానీ అలవాటు అయిపోయింది కాబట్టి ఒక కప్పు టీ తాగుదామని చెప్పేసి ఇప్పుడు టీ పెట్టుకున్నాను. ఇంకేవ్వండి, హాల్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్న, బెడ్ అంతా కూడా నీట్గా అయితే సెట్ చేస్తాను. మా మైగారు సైకిల్ ఇలా పక్కన పెట్టేశాను, చైర్స్ అన్నీ ఒక పక్కగా వేసేసి ఇవన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ చేసుకునేసరికి నాకు టైం వచ్చేసి 10 గంటల 10 నిమిషాలు అయితే అయ్యింది. ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వాలన్నమాట. టీ తాగేసి అప్పుడైతే ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాను అంటే కనుక మా ఫ్రెండ్ని చూడడానికి అయితే వెళ్తున్నాను. తనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాదు, బాత్రూంలో కాలు జారి పడిపోయిందంట. పడిపోతే కాలు మణికట్టుకి కొంచెం పైన కొంచెం విరిగిందంట. ఇంత కొంచెం మాత్రమే ఉండిందంట. అది ఇలా వేలాడుతున్నట్టు బోను, మనకి ఏదైనా ఇప్పుడు తోటకూర కాడ ఇలా ఎరగొట్టేసామనుకోండి, అది కొంచెం పట్టుకుని వేలాడుతూ ఉంటుంది చూడండి, అలా అయితే ఉండిందంట. ఆపరేషన్ చేయాలి, లేకపోతే సిమెంట్ కట్టు వేయాలి అని చెప్పేసి అయితే అంటున్నారంట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఈరోజు వెళ్ళి తనని చూసేసి అయితే వస్తాను. అందుకని చెప్పేసి పనులన్నీ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు టీ తాగి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అప్పుడు రెడీ అయిపోయి స్టార్ట్ అవుతాను నేను. ఇంకా ఆఫ్టర్నూన్ డాడీ అలాగా భోజనానికి రారు కాబట్టి నేను కొంచెం లేట్ అయినా తన దగ్గర ఉండి ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే అక్కడ ఉండి కొంచెం మాట్లాడి అప్పుడైతే తీరిగ్గా ఇంటికి వచ్చి అప్పుడు తినేసిన తర్వాత బోల్డ్ అన్ని వీడియోస్కి ఎడిటింగ్, వాయిస్ ఓవర్ బోల్డ్ అంత బ్యాలెన్స్ ఉండిందనమాట. ఎడిటింగ్ నేనే, వాయిస్ ఓవర్ నేనే, అన్నీ కూడా నేనే, తమ్నైల్ కూడా నేనే, అన్నీ నేనే అయిపోవడం వల్ల నాకు ఏం తోచట్లా. ఒక వీడియో చేసేసరికి అమ్మ ఇంత అలసిపోయానా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే చేసేయాలి. నాకు ఒక 4-5 డేస్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి. వాటిని అన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు నీరసం వచ్చేస్తుంది. ఒక్క వీడియో చేసేసరికి నాకు అలసిపోతున్నాను అనమాట. ఏం మాట్లాడాలి అని ఆలోచించుకుంటుంటేనే తలనొప్పి వచ్చేస్తుంది. ఉన్నాయి ఒక 4-5 డేస్వి లాంగ్ వీడియోస్ ఉన్నాయి. వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుని కొన్ని షార్ట్ వీడియోస్ కూడా రెడీ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే టీ తాగి అప్పుడు ఈ పనులన్నీ కూడా చేస్తా పెళ్ళి వచ్చేసిన తర్వాత. ఇదిగోండి, టీవీ అయితే పెట్టేసి తెచ్చేసుకున్నాను. టైం చెప్పనా 10:20 అయితే అయ్యిందనమాట. ఇంకెప్పుడు టీ తాగేసిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి బయటికి వెళ్ళాలి. అయితే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానండి. బండి లేదు ఇంతకీ, ఇందాక నుంచి మీకు ఈ విషయం నేను చెప్పలేదు. వచ్చేస్తారులే అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ బాబాయ్ ఇంకా ఇంటికి రాలేదనమాట. బైక్ వేసుకెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళడమే. ఈ లోపు నేను రెడీ అయిపోతాను. నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. సింపుల్గా కాటన్ డ్రెస్ వేసుకున్నాను. బయటేమో ఎండ మామూలుగా లేదు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11:35 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళి ఫస్ట్ నాకు ఒక చిన్న పని ఉందనమాట. ఆ పని చూసుకున్న తర్వాత అప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తాను. ఈ చిన్న పని ఏంటనేది అయితే మీకు మ్యూట్ చేసేస్తా. అదేంటి అనేది నేను ఫ్యూచర్లో అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ప్రస్తుతానికి రెడీ అయిపోయాం కాబట్టి ఇంకెళ్ళిపోవడమే. బస్సులో వెళ్తాం కదా, బస్సు ఇట్లే కదా, బస్సు కానీ బస్సులో అరే బాయమండి చూస్తూ వస్తున్నాం మేము. ఓకే, ఇంత తాగి ఇంకేంటా పన్నెట్టు మనిషి అన్నవాడు అంతా ఇంత తాగుతాడా? ఈయన కూడా తాగలేరు. కాజు చూడు అయితే వెళ్ళొచ్చామండి. ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత కొన్ని మొక్కలు అయితే కొనుక్కున్నాం అనమాట. ఇన్ని మొక్కలు కొన్నందుకు నాకు హ్యాపీగా లేదు, కానీ ఇన్ని మొక్కలు కొన్నందుకు ఒక మొక్క అయితే ఫ్రీగా ఇచ్చారు. దానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకో మరి అంత ఆనందం. ఆ మొక్క ఏంటనేది అయితే మీకు తర్వాత చూపిస్తా.
అబ్బో చాలా ఎండ అనమాట, మామూలు ఎండ కాదు. బయట అయితే ఇంటికి వచ్చేసరికి 1:30 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడు భోజనం అయితే ఏం చేయాలని లేదు, ఎందుకంటే జ్యూస్ తాగేసాం కదా, టమ్మీ ఫుల్ అయిపోయింది. కొంచెంసేపు ఆగి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎడిటింగ్ అదంతా కూడా చేసుకుంటా. ఈవినింగ్ మా మైగడ వచ్చే వరకు నాకైతే ఏ పని లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం. మొక్కలు అయితే కొన్నామని చెప్పాను కానీ ఏ మొక్కలు కొన్నామో చెప్పలేదు కదండి. ఇదేదో గడ్డి పూల మొక్క అంట, 20 రూపీస్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇవి వచ్చేసి బంతిపూ మొక్కలు తీసుకున్నాము. కట్ వచ్చేసి ఇది 20 రూపీస్, ఇది కూడా 20 రూపీస్ అనమాట. ఇంక ఇవి వచ్చేసి బంతిపూ మొక్కలు, హైబ్రిడ్ బంతిపూల మొక్కలు. ఇవి 2 మొక్కలు 20 రూపాయలు అనమాట. ఎక్కువ కాస్ట్ ఏదైనా ఉందంటే అవివే. హైబ్రిడ్ కనకాంబరాలు 20 మొక్కలు ఉంటాయని చెప్పారు, 50 రూపాయలు అనమాట. ఇవన్నీ కొన్నందుకు ఈ మొక్క అయితే మేము ఫ్రీగా అడిగి తెచ్చుకున్నాం అనమాట. ఇదే మొక్క మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇది మొక్క వచ్చేసి 70 రూపీస్ చెప్పారు. ఇంకా మేము ఎందుకులే కొన్నామని చెప్పేసి అనుకున్నాము. ఇవన్నీ తీసుకున్నాం కదండి, అది ఫ్రీగా ఇవ్వమంటే ఇది ఫ్రీగా ఇచ్చారనమాట. ఇవన్నీ కొన్నందుకు అంటే ఈ చిన్న మొక్క ఫ్రీగా ఇచ్చినందుకు మాకైతే బోల్డంత ఆనందం, ఎందుకంటే ఈ మొక్క కొంచెం కాస్ట్లీ. ఇప్పుడు ఆ మొక్కలన్నీ వేయడానికి ప్లేస్ కానీ లేకపోతే కుండీలు కానీ ఏమీ లేవన్నమాట. కుండీలు తెచ్చుకోవడానికి వెళ్తుంది. డబ్యాడ్ కొరికేస్తుంది. మహిగడ వచ్చాడండి. మహిగడ కోసం మా బాబాయ్ మా జోష్న ఇద్దరు వెళ్తున్నారు. నేను టీ తెచ్చుకున్నానని చెప్పేసి నేను వెళ్ళట్లేదు అనమాట. ఇంకా వాళ్ళిద్దరు వెళ్తున్నారని చెప్పి వెళ్ళారు, తీసుకొస్తారు ఇద్దరుని. నడిచి రావట్లేదు, ఎత్తుకుని తీసుకొస్తున్నారు. అక్కడ వచ్చేటప్పుడు నేను టీ తాగుతాను. ఎండ ఎండ ఎంత ఎండగా ఉందంటే ఈరోజు ఇంకా ఆకలి ఇలా జ్యూస్ తాగడం వల్ల. ఫ్రెష్ అయిపోయిందండి. ఇంకా కొన్ని స్నాక్స్ ఇచ్చాను. మార్నింగ్ మిగిలింది కదా పొమగ్రానైట్, అది వచ్చేసి తినేసి ఇంకా హోంవర్క్ అయితే రాస్తుంది. టైం వచ్చేసి 5:15 అయితే అవుతుందన్నమాట. ఇంకా నేను వంట అవేమీ స్టార్ట్ చేయలేదు, చూడాలి. దొండకాయలు ఏమైనా ఉంటే కట్ చేసి కూర చేస్తా. బయటంతా కూడా కొంచెం మేఘం, కొంచెం వర్షంగా అన్నట్టుంది. మరి వర్షం వస్తుందో లేదో తెలియదు. నువ్వు రాయి, నువ్వు చూసింది చాలు. మా అమ్మాయిగాడైతే హోంవర్క్ రాసేసాడండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయితే అయ్యింది. నేనైతే ఇప్పుడు వంట చేస్తా. మా అమ్మాయిగాడేమో వచ్చేసి వాడికి ఎగ్ ఫ్రై కావాలంటున్నాడు. ఎగ్ ఫ్రై, పొటాటో ఫ్రై, దొండకాయ, బెండకాయ ఈ ఫ్రైస్ అయితే తిన్న అలవాటు అయిపోయి ఇంకా మళ్ళీ పొటాటో ఎగ్ ఫ్రై అయితే అడుగుతున్నాడు అనమాట. ఇంకా వాడు వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే కావాలంటున్నాడు. ఇంకా నేను కూడా మా అమ్మాయిగాడికి అయితే ఎగ్ ఫ్రై చేసేస్తాను. ఎగ్ ఫ్రై చేసేసి నాకు కూడా అడిగైతే చికెన్ కర్రీ ఉంది, ఇంకా దాంతోనే తినేస్తాము. మరి మీరు అలా ఇంట్లో తింటారా లేదనేది నాకు తెలియదు. మేమైతే ఫ్రిడ్జ్లో ఉన్న కర్రీ తీసుకుని వేడి చేసుకుని అయితే తింటాం. నేను ఇప్పుడు తీసి బయట పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు తీసి బయట పెట్టేస్తే తినే టైంకి అది కొంచెం దాని టెంపరేచర్ అంతా తగ్గుతుంది. నేను రాగా చెప్పేస్తున్నాను, మరి మీరు ఏమనుకుంటారు అనేది అయితే నాకు తెలీదు. అదేంటి 1 డే అయిపోయింది చికెన్ కర్రీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుని తీసుకొని తింటారా అని చెప్పేసి అనుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇలాగే చేస్తారు. వీడియో చూసి కమెంట్ చేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం చాలా టైమ్స్ ఇలాగే చేసే ఉంటారు. ఫ్రిడ్జ్లో ఉన్న కర్రీ తీసుకుని వేడి చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. ప్రస్తుతానికి రైస్ పెడతాను. రైస్ పెట్టి ఎగ్ ఫ్రై చేసి మా అమ్మాయికి పెట్టి నేను డాడీ ఆ కర్రీ అయితే వేసుకుని తింటాం. ఇదిగోండి రైస్ అయితే తీసాను, కొంచెం రైస్ అనమాట. మార్నింగ్ చేసిన రైస్ ఉంది కదా, ఇది నేను తినలేదు కాబట్టి మార్నింగ్ ఇంక ఇప్పుడు ఇది నేనే తినాలి. నేను తినగా కూడా కొంచెం నేను తినేసిన తర్వాత కూడా కొంచెం రైస్ అయితే మిగులుతుంది. అదైతే డాడీ పెరిగేసుకుని అయితే తింటారు. ఇంక ఇది వచ్చేసి మా అయ్యగాడికి మా డాడీకి సరిపడా రైస్ అయితే పెడుతున్నాను. రైస్ అయితే కడిగేసి పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ ఏవైతే గిన్నెలు నేను కడిగేసి వెళ్ళానో ఈ గిన్నెలన్నీ కూడా సర్దేస్తాను. ఇప్పుడు ఎలాగ రైస్ పొంగి వచ్చే వరకు ఖాళీ కాబట్టి రైస్ అయితే అయిపోయిందండి. నేను ఇంకా ఫాస్ట్గా ఇది చేస్తాను అనమాట. ఎగ్ ఫ్రై చేసేసి రైస్ వేసి కలిపేసాను మా మైగర్ కోసం అని చెప్పేసి. ఎగ్ రైస్ చేసేసి ఇక్కడ పెరుగు కూడా వేసేసాను అనమాట. స్పూన్ అంతా కూడా రెడీగా పెట్టేశాను.
మొత్తం ఇదంతా కూడా సెట్. అసలు గిన్నెలు అంటూ ఏమీ లేవు. జస్ట్ నేను ఇందాక టీ పెట్టుకున్నాను కదా, అది ఉండింది. ఇది రైస్ ఏదైతే ఉందో ఈ వేడి రైస్ మీద వేస్తాను అనమాట. నేను వేసుకుని తినేస్తాను పై ఇదంతా కూడా. మా మైగడ బాక్స్ అలాగే స్నాక్స్ బాక్స్ అయితే ఉండింది. ఇంక ఇక్కడ గిన్నెలు ఏవైతే ఉన్నాయో అన్ని గిన్నెలో కూడా సర్దేసా. ఈ గిన్నె వచ్చేసి వేడి నీళ్ళు కాచాను అనమాట. ఆ వేడి నీళ్ళు కాచేసిన గిన్నె ఇలా బోర్లించేసి అయితే ఇందులో పెట్టేశాను. వేడి నీళ్ళు కాచి ఈ బాటిల్లో అయితే వేసేసా. ఇంకా మా మైగడికి తీసుకెళ్ళిపోయి ఫుడ్ అయితే ఇచ్చేస్తాను. వాడు కూడా తొందరగా పడుకుంటాడు తిని. మా మైగడైతే ఫుడ్ మొత్తం కంప్లీట్ చేశాడండి. వాళ్ళ పిన్ని దగ్గరికి అయితే వెళ్ళాడనమాట, అక్కడ ఆడుకుంటానని చెప్పి. మా మహిగడ ఫుడ్ తినేసిన తర్వాత వాడిని పడుకోబెట్టిన తర్వాత ఇంకప్పుడు నేనైతే భోజనం చేస్తున్నానండి. నేను తినేసరికి టైం వచ్చేసి 8:30 అయితే అయిందనమాట. ఇంకా ప్లేట్లో రైస్ వేసుకుని తెచ్చేసుకుని చికెన్ కర్రీ కూడా వేసి తెచ్చేసుకుని కూర్చుని అయితే తినేసాను. ఈలోపు డాడీ అయితే వచ్చారనమాట. కేక్ అయితే తీసుకొచ్చారు. ఈరోజు మా చెల్లి బర్త్డే అనమాట, November 3. ఇంకా దాని బర్త్డే కోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ లేరనమాట. మా చెల్లెలిద్దరూ కూడా ఇక్కడ లేరు. సరే మహిగడతో అయినా సరే కేక్ కట్ చేపిద్దాం అని చెప్పేసి డాడీ ఏమో కేక్ తీసుకొచ్చారు. మా మహిగడేమో ఈరోజు తొందరగా పడుకున్నాడు కదా, ఇంక అందుకని చెప్పేసి వాడిని అయితే నిద్ర లేపలా. సరేలే నెక్స్ట్ డే అయినా సరే కట్ చేపిద్దాం అని చెప్పేసి ఇంక ఇప్పుడు లేపామనుకోండి అస్సలు అంటే అస్సలు పడుకోడు. నైట్ అంతా విసిగిస్తూనే ఉంటాడు. వాడికేమో నిద్ర పట్టదు ఒకసారి లేచాడంటే కనుక. ఇంక అందుకని చెప్పేసి వాడిని ఏమీ లేపకుండా ఇంక కేక్ తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. డాడీ అందులో చాక్లెట్స్ అవి కూడా తెచ్చారనమాట. అవన్నీ కూడా సైడ్కి దాచిపెట్టేశాను. ఇంకా షింక్లో ఏవైతే గిన్నెలు ఉండిపోయినాయో ఇంకా అవన్నీ కూడా కడిగేసుకుని నేనైతే పడుకుని పోయానండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.